దేశానికి రాష్ట్రానికి విజన్ ఉన్నట్లే ప్రతి ఒక్కరూ విజన్ను కలిగి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశానికి వికసిత్ భారత్ 2047 విజన్ ఇస్తే తాను రాష్ట్రానికి స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 విజన్ ఇచ్చానని తెలిపారు. ఇదే సంకల్పాన్ని తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 15న 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు జాతీయ జెండా స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపాలి. గ్రామం, రాష్ట్రం, దేశాభివృద్ధికి తోడ్పడేలా ప్రతి ఒక్కరూ సంకల్పాన్ని తీసుకోవాలి. మీరు ఎంచుకునే దాన్ని సాధించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమం వేదికగా సీఎం చంద్రబాబు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేను అనే డిక్లరేషన్ ప్రకటించారు. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి తోడ్పడేలా సంకల్పాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టి ద్రౌపది ముర్ము అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారు. గొప్ప సంకల్పాల వల్లే అంబేద్కర్, అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, ప్రధాని మోదీ గొప్ప వ్యక్తులయ్యారు. అదే స్ఫూర్తితో మనమందరం నేను నా దేశాభివృద్ధిలో ఎలా భాగస్వామిని కాగలను, 2047 విజన్లో భాగంగా నేనేం చేయగలననే సంకల్పాలు తీసుకోవాలన్నారు. వారం రోజుల పాటు అందరూ సామాజిక మాధ్యమాల్లో మారుమోగించాలి. ఇది దేశానికి ఆదర్శంగా నిలవాలి అని పిలుపునిచ్చారు. ఆగస్టు 15లోగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి రోజు దాన్ని చూస్తూ మనం చేసిన సంకల్పాన్ని గుర్తు తెచ్చుకొని ముందడుగేయాలని సూచించారు. దేశ సేవ అంటే సరిహద్దుల్లోకి వెళ్లి యుద్ధం చేయడమే కాదని మనం చేసే పని దేశానికి ఉపయోగపడేలా ఉండాలని పేర్కొన్నారు. నేను ఏంటి, ఎలా ఎదగాలి, ఈ సమాజానికి దేశానికి నేను ఏమి ఇవ్వాలి అనే లక్ష్యంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మనమంతరం దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఈ విషయం మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను నా దేశం అన్నింటికంటే ముఖ్యంగా ఉండాలి. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ గ్రామం బాగుండాలి, ఈ దేశం బాగుండాలనే పనితో మనం పనిచేయగలిగితే ఇక ఏ సమస్య ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేశభక్తి అన్నింటికంటే ముఖ్యం. ఇక్కడే మీరు చూశారు, తెలుగు తల్లితో ప్రారంభించాం, వందే మాత్రం పాడుకున్నాం, మళ్ళీ జనగణమనతో మన మీటింగ్ కూడా సమాప్తి చేస్తున్నాం. ఈ స్ఫూర్తిని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నీ కోసం నువ్వు ఏం చేసుకుంటున్నావు, నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు, దేశం కోసం ఏం చేస్తున్నావు అనే ఆలోచన అందరిలో రావాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర సమర దినోత్సవ సందర్భంగా 7 రోజులుంది. ఈ రోజు నుంచి 15 వరకు. ఆ తర్వాత 2047 వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంటుంది. మీరు గాని అనుసంధానం కాగలిగితే ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. అందుకోసం నేను చెప్తున్నా, నీ కోసం నువ్వు పనిచేయడమే కాదు, సమాజానికి, దేశానికి ఏం చేస్తారో, ఏం చేయగలుగుతారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ ఆసిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎంతో భవిష్యత్తున్న ఆసిఫా 24 ఏళ్ల చిన్న వయసులో రోడ్డు ప్రమాదం బారిన పడి అందరికీ దూరం అవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీ ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. షరీన్ బేగం కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారని ఎక్స్లో సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. సెలవు కావడంతో సరదాగా గడుపుదామని ఆదివారం తన స్నేహితులతో కలిసి బీచ్కు బయలుదేరిన విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె షేక్ ఆసిఫా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. గుంటూరు నగర శివారులోని ఏటుకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ఉన్న ఆసిఫా ప్రాణాలు కోల్పోగా మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిందని తెలిసి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లిన డీసీపీ తన కుమార్తె మృతదేహాన్ని చూసి జీర్ణించుకోలేక స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అదే ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. అనంతరం ఆమెను అంబులెన్స్ లో న్యూ రాజరాజేశ్వరిపేటలోని షరీన్ బేగం తల్లిదండ్రుల ఇంటికి తీసుకొచ్చారు. గుంటూరు జీజీహెచ్ లో ఆసిఫా మృతదేహాన్ని పోస్టు మార్టం అనంతరం న్యూ రాజరాజేశ్వరిపేటకు తీసుకొచ్చారు. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె షేక్ ఆసిఫా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆసిఫా తన స్నేహితులు తాడుపల్లికి చెందిన ఉండి, రుత్విక్, అవినాష్, సుధీర్, వంశీ ఆదివారం ఉదయం చీరాల వెళ్లేందుకు కారులో బయలుదేరారు. ఏటుకూరు సమీపంలోకి వచ్చిన సమయంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో లారీ ఆగింది. కారు నడుపుతున్న అవినాష్ వాహనాన్ని నియంత్రించలేకపోవడంతో లారీని కారు వెనక నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కన డివైడర్ను తాకి ఆగిపోయింది.
కారు ముందు భాగంలో ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నాయి. వెనుక సీట్లో కూర్చున్న ఆసిఫా తలకు తీవ్ర గాయాలయ్యాయి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి వచ్చి క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నల్లపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్ కు తరలించారు. రుత్విక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ సుబాని తెలియజేశారు. ప్రమాదం జరిగిందని తెలిసి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లిన డీసీపీ తన కుమార్తె మృతదేహాన్ని చూసి జీర్ణించుకోలేక స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అదే ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. అనంతరం ఆమెను అంబులెన్స్ లో న్యూ రాజరాజేశ్వరిపేటలోని షిరీన్ బేగం తల్లిదండ్రుల ఇంటికి తీసుకొచ్చారు. గుంటూరు జీజీహెచ్ లో ఆసిఫా మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం న్యూ రాజరాజేశ్వరిపేటకు తీసుకొచ్చారు. విగత జీవిగా ఉన్న ఆసిఫాను చూడగానే ఒక్కసారిగా బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆసిఫా కుటుంబాన్ని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరామర్శించారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలోని డీజీపీ షరీన్ బేగం నివాసానికి చేరుకున్న డీజీపీ ఆసిఫా భౌతికాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆసిఫా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. డీజీపీ వెంట ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డీసీపీలు, ఏసీపీలు, పోలీస్ శాఖ అధికారులు కూడా ఆసిఫాకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఆసిఫా భౌతికాయానికి మంత్రి ఫరూక్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నివాళులర్పించారు. ఆసిఫా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆసిఫా మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చిన్న వయసులోనే ఆసిఫా మృతి చెందడం ఎంతో బాధాకరమని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. ఎండీ ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ట్రాఫిక్ డీసీపీ గారు సౌమ్యురాలు, మంచి అధికారిగా, సమర్థవంత ఎంపీగారుగా పేరు తెచ్చుకున్న షరీన్ గారి కుమార్తె ఆ ప్రమాదంలో మరణించబడేది మేమందరం కూడా చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యాం. ఎందుకంటే నిన్న సీఎం గారి ప్రోగ్రాం అంబేద్కర్ కళావేదికలో జరిగింది. ఆమె అప్పుడు డ్యూటీలో ఉన్నారు. అంబేద్కర్ కళావేదికలో డ్యూటీలో ఉంటే ఆ డ్యూటీలో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మాయి కూడా, అంటే 2:10కి సీఎం గారి ప్రోగ్రాం అయింది. అక్కడ 2:10కి సీఎం గారి ప్రోగ్రాం అయినప్పుడు డీసీపీ గారు అక్కడే ఉన్నారు, సిపి గారు అందరూ అక్కడే ఉన్నాం. సీఎం గారు వెళ్తూ ఉన్నారు, అలాగే వాళ్ళ పాప అక్కడికి వచ్చింది. వచ్చి ఇలాగ నేను ఫ్రెండ్స్తో కలిపి బాపట్ల బీచ్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తామని చెప్పింది. ఆ పాప తల్లితో చాలా అనుబంధంగా ఉండేది. అలాంటి సందర్భంలో ఆ పాప అక్కడికి వచ్చి కారులో మాట్లాడి షరీన్ గారితో తల్లితో మాట్లాడి చేసినాక సడన్గా ఆమె ప్రమాదానికి గురవటం మా అందరికీ దిగ్భ్రాంతి గురి చేసింది. ఇవాళ మా మైనార్టీ మంత్రి గారు, ఫరూక్ గారు, డీజీపీ గారు అందరూ కూడా వచ్చి దగ్గరుండి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఆ కుటుంబానికి, షరీన్ గారికి అందరూ అండగా ఉంటాం. రాజమహేంద్రవరంలోని జిఎస్ఎల్ విద్యాసంస్థలో చదువుతున్న వైద్య విద్యార్థిని ప్రియాంక దుర్మరణంపై ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక మృతికి సంతాపంగా జిఎస్ఎల్ యాజమాన్యం, వైద్య విద్యార్థులు నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీలో ఆమె పాల్గొని బాధిత కుటుంబానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాల్సిన యువ వైద్య విద్యార్థిని కాపాడుకోలేకపోవడం సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన నిందితులపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని, నిర్లక్ష్యానికి ఒడిగట్టిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, వైద్య విద్యార్థిని ప్రియాంక దుర్మరణం అత్యంత విషాదకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. ప్రియాంకకు న్యాయం జరగాలని కోరుతూ రాజమహేంద్రవరంలోని జిఎస్ఎల్ విద్యాసంస్థల యాజమాన్యం వైద్య విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని బాధిత కుటుంబానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రియాంక మృతి చెందిందనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, ఎక్కడో ఒక చిన్న ఆశ ఉన్నప్పటికీ ఆమెను కాపాడుకోలేకపోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాల్సిన ఒక యువ వైద్య విద్యార్థిని ఇలా ప్రాణాలు కోల్పోవడం సమాజానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె
ఆమె డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం లేదా ఏ రూపంలోనైనా ఈ ఘటనకు కారణమైన నిందితులను చట్టం ముందుకు తీసుకువచ్చి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ విషయంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించి అవసరమైన చర్యలు చేపట్టారని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ అంశాన్ని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ప్రియాంక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు శ్రీమతి పురంధరేశ్వరి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఒక కుమార్తెను కోల్పోయిన ఆ కుటుంబం ఎదుర్కొంటున్న వేదనను మాటలో చెప్పలేమని, ఈ కష్టకాలంలో వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఇటువంటి విషాద ఘటనలో మరలా పునరావృతం కాకుండా సంబంధిత వ్యవస్థలు మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఎంపీ పురంధరేశ్వరి కోరారు. నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా ఏ విధంగా వారికి అండగా నిలబడాలో ఆ రకంగా నా వైపు నుంచి నేను సంపూర్ణమైనటువంటి కృషి చేస్తున్నాను. అయితే ఇవాళ విద్యార్థి లోకం వారు డిమాండ్ ఏదైతే ఉందో ప్రియాంకకి న్యాయం జరగాలి, దోషులు ఎవరైతే ఉన్నారో వారిని ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి వారిని తప్పించకుండా ఖచ్చితంగా వారు ఏ రకంగా ఈ ఘోర ప్రమాదానికి కారణమయ్యారు దానికి తగ్గట్టుగా వారికి శిక్ష పడాలి అనేటువంటి విద్యార్థుల డిమాండ్ ఏదైతే ఉందో దానికి సంఘీభావం తెలపడానికి ఇవాళ నేను వారి మధ్యకి రావడం జరిగింది. ప్రియాంకకి న్యాయం జరగాలి అని చెప్పి అందరి యొక్క డిమాండ్ తోటి మీకు కూడా మా గణాన్ని గన్నవరం మండలం జక్కుల నెక్కలం గ్రామంలో ఎన్నికల సమయంలో 3 వంతెనల నిర్మాణం కోసం హామీ ఇచ్చారని, ఇప్పటికే ఒక వంతెనకు ఆమోదం లభించిందని, మిగిలిన 2ంటికి కూడా నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. గతంలో ఈ గ్రామానికి తగిన అభివృద్ధి జరగలేదని, గత 5 ఏళ్లలో 20 లక్షల పనులు కూడా జరగని పరిస్థితి ఉండగా ప్రస్తుతం భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వారు గ్రామానికి అరుదుగా వచ్చారని, తాను మాత్రం 2 ఏళ్లలోనే సుమారు 7 సార్లు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నానని యార్లగడ్డ తెలిపారు. గన్నవరం మండలం జక్కుల నెక్కలం గ్రామంలో నిన్న సాయంత్రం నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గన్నవరం నియోజకవర్గంలో చేపట్టిన పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పీసీ వాల్, సీసీ డ్రైన్లు, కల్వర్టులు, సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జక్కుల నెక్కలం వంటి చిన్న గ్రామానికి 1.43 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలియజేశారు. గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి 2 కొత్త 63 kV ట్రాన్స్ఫార్మర్లు, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు 30 లక్షల రూపాయలతో పనులు చేసినట్లు చెప్పారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు 50 లక్షల రూపాయలు, అంగన్వాడీ కేంద్ర ప్రహారీ గోడ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, కాలువ అభివృద్ధి పనులకు 60 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. హైవే నుంచి జక్కుల నెక్కలం వరకు బీటీ రోడ్ నిర్మాణానికి 1.26 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ప్రస్తుతం టెండర్ దశలో ఉన్న ఈ పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామంలో 705 ఓట్లు ఉండగా 474 మంది గ్రామస్తులకు ఇంటి వద్దే ఉచిత రక్త పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముస్తాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, నర్సులు, సిబ్బంది సమిష్టి కృషితో ఈ కార్యక్రమం విజయవంతమైందని కొనియాడారు. ఈ విధానాన్ని ఇతర గ్రామాల్లో కూడా అమలు చేయాలని సూచించారు. ప్రజలు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ముందస్తు ఆరోగ్య పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించి చికిత్స అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. పశుగ్రాస కొరత ఏర్పడిన సమయంలో కామధేను వారి సహకారంతో ఉచితంగా పశువులకు దాణా పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు. 75% బ్లడ్ టెస్ట్ చేసినందుకు ముస్తాబాద్ పిహెచ్సిలో పనిచేసే ప్రతి డాక్టర్ని, ప్రతి నర్సుని, ప్రతి ఎంప్లాయీని, వర్కింగ్ అట్ ముస్తాబాద్ పిహెచ్సి సెంటర్లో పనిచేసే ప్రకారం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈయన స్ఫూర్తిగా తీసుకుని మిగతా గ్రామాల్లో కూడా చేయాల్సిందిగా కోరుతూ, అలాగే ఇది చిన్న గ్రామం అయినా, 705 ఓట్లు ఉన్న చిన్న గ్రామం అయినా అభివృద్ధి విషయంలో గత పాలకులకు భిన్నంగా 3 వంతెనలు నేను సూపర్ 6లో పెడితే వాటిల్లో ఒకటి రావారపాడు దగ్గర, ఒకటి ఎన్కేపాడు దగ్గర, 3 జక్కుల దగ్గర పెట్టమని పెట్టిస్తానని చెప్పా. ఒకటి శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మిగతా 2 కూడా 8% టెన్యూర్లో పూర్తి చేస్తాం. అలాగే ఈ గ్రామం చిన్నదైనా ఈ గ్రామానికి 63 kV కొత్త ట్రాన్స్ఫార్మర్ 2 అడిగారు. అలాగే కొత్త కరెంటు స్తంభాలు అడిగితే 30 లక్షల రూపాయలు ఇచ్చా. సీసీ రోడ్డుకి, డ్రైన్లకు కానీ 50 లక్షలు ఇచ్చిన పరిస్థితి. అంగన్వాడీ కాంపౌండ్ వాళ్ళకి ఒక 5 లక్షలు ఇచ్చి, ఏలూరు కాలువ కుడి కాలువకి ఎడమగట్లు జరిగిన వాటిల్లో ఆ పనులకు ఒక
దాదాపు 60 లక్షల రూపాయలు, మొత్తం 1,43,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేపడుతున్నారు. ఇప్పుడు ఓపెన్ చేసిన రోడ్డు 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేసిన పరిస్థితి. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఈ గ్రామానికి 1,63,00,000 కాదు కదా, కనీసం 25 లక్షలు పెట్టి కూడా అభివృద్ధి జరగని దుస్థితిలో గత ప్రభుత్వం పరిపాలించింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ గ్రామానికి హైవే నుంచి జక్కులనాకు వెళ్లే రోడ్ బీటీ రోడ్డుకి 1,26,00,000 రూపాయలు శాంక్షన్ కూడా ప్రభుత్వం చేసింది. నేను చేపించా, అది అతి త్వరలో టెండర్ స్టేజ్లో ఉంది. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవన సముదాయాలను ఈ నెల 13న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి, గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ సీఎం సాయికాంత్ వర్మ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ, ఏపీ సిఆర్డీఏ కమిషనర్ కొల్లాబత్తుల కార్తిక్లతో పాటు ముఖ్యమంత్రి, భద్రతా విభాగం అధికారులు, గుంటూరు జిల్లా పాలనా సిబ్బంది స్టీల్ బ్రిడ్జ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఏడీసీ చీఫ్ ఇంజనీర్ టి మోజెస్ కుమార్ ఉన్నతాధికారులకు వివరించారు. బకింగ్హామ్ కెనాల్ వద్ద బ్యూటిఫికేషన్, అక్కడికి పక్కనే సభావేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లు, గుంటూరు ఛానల్, కొండవీటి వాగుల మీద జరుగుతున్న తుది నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను శీఘ్రంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు అక్కడ పనిచేస్తున్న అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15న ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురుతుంది. వచ్చే ఏడాది మువ్వన్నెల జెండా ఎగురుతుందని ఖచ్చితంగా చెప్పలేనని, ఏ జెండా ఎగురుతుందో ఊహించుకోవాలని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక జీవో తీసుకొచ్చారని, దాని ప్రకారం కేంద్ర అధికారిక కార్యక్రమాల్లో వందే మాతరంలోని 6 చరణాలు ఖచ్చితంగా పాడి తీరాల్సిందేనని, అది కూడా జనగణ మనకు ముందు అని అన్నారు. ఆలస్యంగా ప్రారంభమయ్యే కార్యక్రమాల్లో వందే మాతరం పాడి ఎలాగో ఇది పాడాము గదా, ఇంకా జనగణ మన ఎందుకని రాబోయే కాలంలో అది అదృశ్యమయ్యే అవకాశం ఉందని చెప్పారు. స్వర్ణాంధ్ర వేదిక ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మాయాజలం, వాస్తవాలు అన్న అంశంపై విజయవాడ గాంధీనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ పాల్గొన్నారు. దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా నిరంతరంగా నిరాఘాటంగా 10 గంటలు లోక్సభలో వందే మాతరంపై చర్చించారని తెలిపారు. ఇటీవల హై లెవెల్ కమిటీ కూడా వేశారని, అందులో పదే చొరబాటుదారులు అనే మాట వచ్చిందని, ఎవరు పౌరుడు కాదు అని నిర్ణయించేది వారి చేతుల్లో ఉంటుందన్నారు. మరి ఇంకొక 7-8 రోజుల్లో ఆగస్టు 15 వస్తుంది, స్వాతంత్ర దినోత్సవం. ఈ సంవత్సరం ఎర్రకోట మీద ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు మువ్వన్నెల జెండా ఎగురుతుంది. వచ్చే సంవత్సరం ఎగురుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేదు. ఏ జెండా ఎగరొచ్చు, ఏ జెండా ఎగురుతుందో మీరు ఊహించు. పరిస్థితులు మొన్న ఈ మధ్య కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాలలో ఏ కార్యక్రమాల్లో అయినా కూడా వందే మాతరం 6 చరణాలు ఖచ్చితంగా పాడి తీరాల్సిందే. అది కూడా జనగణ మనకు ముందు పాడి తీరాలి. ఇది హోంమంత్రిత్వ శాఖ తాకీదు మొదలైంది. మన సమావేశాలు మనం చూస్తున్నట్లు మామూలుగా కాస్త ఆలస్యంగా మొదలవుతాయి. ఆలస్యంగా మొదలైనటువంటి కార్యక్రమాల్లో చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పటికేను ఎలాగా మనం వందే మాత్రం పాడుకున్నాం కదా, ఈసారికి జనగణ మనం వదిలేద్దామా మరి అనేటటువంటి పరిస్థితి నెమ్మదిగా వచ్చి కొన్నాళ్ళకి జనగణమన అదృశ్యమైపోయేటటువంటి ప్రమాదం కూడా ఇది. మొట్టమొదటి నుంచి ఈవీఎంలో ఏం జరుగుతుందన్నది మళ్ళీ లెక్కెట్టిన తర్వాత చూసుకోవటం తప్ప అందులో మోడీ చేయొచ్చని మామూలు వాళ్ళకైతే తెలియదు. మనం ఎలక్షన్ ఏజెంట్లను పంపుతాం, అక్కడ అతను సంతకం పెట్టమంటే సంతకం పెట్టేస్తారు. చూసుకోండి అన్ని సరిగ్గా ఉన్నాయో లేవో అని మెషిన్ చూపిస్తాడు, చూపించి అన్ని సరిగ్గా ఉన్నాయని సంతకం పెట్టేస్తాడు. అది చూపించేవాడికి కూడా ఏం తెలియదు. వాళ్ళు కూడా మన మున్సిపల్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, తాలూకా ఆఫీస్లో పనిచేసేవాళ్ళు వీళ్ళే కదా ఉంటారు ఎలక్షన్ స్టాఫ్. వాళ్ళకేదో ముందు రోజు కోచింగ్ ఇస్తారు. ఆ కోచింగ్ ప్రకారం మళ్ళీ అది ఓపెన్ చేసినప్పుడు 15 రోజులకో 20 రోజులకో ఓపెన్ చేసినప్పుడు ఒకసారి చూపించి ఇగో సంతకాలు అవి చూసుకోండి జాగ్రత్తగా ఉన్నాయో లేదంటే ఉన్నాయంటారు, అయిపోతుంది. లోపల ఏం చేయొచ్చు అన్నది టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏ రకంగా చేయొచ్చు. ఇది ఎలా కాదు, ఇందులో మోడీ జరుగుతుందని చెప్పి కొంచెం ఆరోపణలు పెరిగాయేమో తెలియదు. కానీ వీవీ ప్యాక్స్ అని ఏదో పెట్టారు, వెరిఫికేషన్ ప్యాక్స్.
అంటే మనం ఓటు నొక్కినప్పుడు మనకు కనబడుతుంది ఎవరికి వేసాం ఓటు. కావాలంటే ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేశాడో అతను కానీ లేకపోతే అతని ఏజెంట్లు కానీ మాకు అనుమానం ఉంది రీకౌంట్ పెట్టండి అని అడిగితే వీవీప్యాట్లు తీసి లెక్క పెట్టాలి. అందుకోసం వీవీప్యాట్ కానీ లెక్క పెట్టమన్నారు. ఈ లెక్క పెట్టడం దానికి వీవీప్యాట్లు ఎందుకు? రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో భక్తులకు అందించే సేవల నాణ్యత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ర్యాంకింగ్లో విజయవాడ దుర్గగుడి గత 2 నెలలుగా మొదటి స్థానంలో నిలిచింది. గత కొద్ది నెలల కిందటి వరకు 6వ స్థానంలో ఉండడంతో ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. రాజధాని పరిధిలోని దేవస్థానంలో సేవలు మెరుగవ్వాలని సూచించారు. దీంతో భక్తుల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ మేరకు ప్రత్యేకంగా దృష్టి పెట్టి సేవలను మెరుగుపరిచారు. వెరసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ పెరిగి ర్యాంకింగ్లో దుర్గగుడి అగ్రపదాన నిలిచింది. రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో భక్తులకు అందించే సేవల నాణ్యత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ర్యాంకింగ్లో విజయవాడ దుర్గగుడి గత 2 నెలలుగా మొదటి స్థానంలో నిలిచింది. విజయవాడ దుర్గగుడి సహా శ్రీకాళహస్తి, అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీశైలం, కాణిపాకం, సింహాచలం సహా ప్రధాన ఆలయాల్లో భక్తులకు అందించే సేవలు ఎలా ఉన్నాయనే ఫీడ్బ్యాక్ ను ప్రభుత్వం ప్రతి నెల తీసుకుంటుంది. ప్రతి నెల 5 నుంచి మరుసటి నెల 5వ తేదీ వరకు తీసుకుని ర్యాంకులను ప్రకటిస్తుంది. దర్శనం సంతృప్తిగా జరిగిందా, ప్రసాదం, అన్నదానం రుచిగా ఉంటున్నాయా, పారిశుద్ధ్య నిర్వహణ ఎలా ఉంటుంది, తాగునీటి వసతులు సరిగా ఉన్నాయా, ప్రధానంగా ఈ కీలక అంశాలపై ఫీడ్బ్యాక్ ను సేకరిస్తున్నారు. దుర్గగుడికి వచ్చిన భక్తుల్లో ప్రతి నెల 15,000 మందికి పైగా IVRS ద్వారా కాల్స్ చేసి సేవలపై అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంటోంది. తాజాగా జూలై, ఆగస్టు నెలల ర్యాంకుల్లో దుర్గగుడి మొదటి స్థానంలో ఉండగా శ్రీశైలం 2, అన్నవరం 3 స్థానాల్లో నిలిచాయి. దుర్గగుడికి జూలైలో 74%, ఆగస్టులో 75.3% మంది పాజిటివ్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దర్శనానికి వచ్చే భక్తుల ఫోన్ నంబర్లకు IVRS కాల్స్ చేసి వారి అభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తోంది. డివిజన్లు, వార్డుల పునర్విభజనపై కోర్టులో కేసులు పరిష్కారమైతే నగరపాలికలు, పురపాలికలు, నగర పంచాయతీలు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. 13,341 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర పంచాయతీ రాజ్ముఖ సంసిద్ధత తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈ నెల 6న నిర్వహించిన సమావేశంలో పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు వేరువేరుగా నివేదికలు ఇచ్చాయి. ఎన్నికలకు ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై వివరించాయి. డివిజన్లు, వార్డుల పునర్విభజనపై కోర్టులో కేసులు పరిష్కారమైతే నగర పాలికలు, పురపాలికలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. డివిజన్లు, వార్డుల పునర్విభజనపై కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన 20 రోజుల్లో 100 చోట్ల ప్రక్రియను పూర్తి చేస్తామని పురపాలక శాఖ తెలిపింది. 2021లో ఎన్నికలు నిర్వహించిన 100 పురపాలిక, నగర పాలికలు, నగర పంచాయతీల్లో 87 చోట్ల పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగిసింది. మరో 13 చోట్ల ఈ ఏడాది నవంబర్ 22 వరకు గడువు ఉంది. పదవీకాలం ముగిసిన 87 చోట్ల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు పురపాలక శాఖ వెల్లడించింది. సమీప గ్రామ పంచాయతీలను పురపాలికలు, నగర పాలికలు, నగర పంచాయతీల్లో కలిపేందుకు తెచ్చిన చట్టం 5ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన 35 రిట్ పిటిషన్లపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాల్లో 2021లో 23 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. వీటిలో మంగళగిరి, తాడేపల్లి, నగరపాలిక, శ్రీకాళహస్తి, కావలి, అల్లూరు పురపాలికలు, నగర పంచాయతీలకు సంబంధించిన రిట్ పిటిషన్లు ఇటీవల ఉపసంహరించుకున్నట్లుగా సమాచారం. మిగిలిన కేసుల పరిష్కారంపైన చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ వివరించింది. రాష్ట్రంలో 13,341 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాలు ప్రచురించి ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో సుమారు 100 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తెలిపింది. సమీప పురపాలికలు, నగరపాలికలు, నగర పంచాయతీల్లో గ్రామ పంచాయతీలను కలపటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు కేసులు వేయడంతో 2021 ఎన్నికల్లో 354 పంచాయతీలకు అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. 13,100 పంచాయతీలకే జరిగాయి. ఆ తర్వాత కొన్ని కేసులు పరిష్కారమయ్యాయని, ఇంకొన్ని పెండింగ్ లో ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖ చెబుతోంది. కంచకచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అనంతపురంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలు సాధించారని సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 20 మంది విద్యార్థులను కంపెనీ తరపున టెక్నికల్ ట్రైనీ ఇంజనీర్గా 3.2 లక్షల వార్షిక వేతనంతో ఎంపిక చేసి వారికి నియామక ఉత్తర్వులు అందజేశారన్నారు. ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనంతో పాటు అదనంగా 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా కంపెనీ కల్పిస్తుందన్నారు.
కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత్ సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అనంతపురంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలు సాధించారని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కె రామమోహన్ రావు తెలియజేశారు. కియా కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు ఏ ఉమాశంకర్, మనీష్ ఉజర్కర్ కళాశాల బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వ్రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్, టెక్నికల్ మరియు హెచ్ఆర్ ఇంటర్వ్యూలు నిర్వహించారని, వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులను కంపెనీ తరపున టెక్నికల్ ట్రైనీ ఇంజనీర్స్ గా 3.2 లక్షల వార్షిక వేతనంతో ఎంపిక చేసి వారికి నియామక ఉత్తర్వులు అందజేస్తారన్నారు. ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనంతో పాటు అదనంగా 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా కంపెనీ కల్పిస్తుందన్నారు. స్పెషల్ ప్రోగ్రామ్స్ ద్వారా బీటెక్ 2వ సంవత్సరం నుండే అన్ని బ్రాంచ్ల విద్యార్థులకు వారు ఎంచుకున్న ఎమర్జింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ పై థియరీ, ప్రాక్టికల్ కోర్సులను ఇండస్ట్రీ బేస్డ్ లెర్నింగ్ విధానంలో విద్యార్థులకు తర్ఫీదునిస్తూ క్యాంపస్ రిక్రూట్మెంట్ కు సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 20కు పైగా ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో 414 మంది ఉద్యోగాలు సాధించడంతో పాటు 8 లక్షల అత్యధిక వార్షిక వేతనంతో అమృత్ సాయి విద్యార్థులు సత్తా చాటారని చెప్పారు. ఎంపికైన విద్యార్థులను సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామమోహన్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్, ప్లేస్మెంట్ ఆఫీసర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి చిరంజీవి, అకాడమిక్స్ విభాగం వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి దివ్య మరియు అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.